హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏంట్రా అయ్యా ఇంత వర్షం పడుతుంది? ఒక పక్క ఎండ ఉండగానే ఫుల్ వర్షం. నేనైతే ఈ వర్షాన్ని ఆ శివయ్య ఇచ్చే బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా వర్షం పడుతుంది. అది ఏ టెంపుల్ అనేది తర్వాత చూపిస్తాను. అంతలోపు ఒక చిన్న మాట, నాకైతే వీవ్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని అన్నాను. అన్నంత మాత్రం నా వీవ్స్ కూడా తగ్గించేస్తారా? ఇటైతే మీరు ఉన్నారన్న నమ్మకంతోనే కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్తాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. ఇంకా నేను వచ్చిన టెంపుల్ ఏదో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఆ రాయిని చూస్తేనే. శ్రీ బ్రహ్మసూత్ర మరకతలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. మాకైతే ఈ టెంపుల్ పక్కనే. మేము ఉండేది ఆల్రెడీ అవుటర్లో శంకర్పల్లి రూట్లోనే. శంకర్పల్లి దగ్గరే, అంటే శంకర్పల్లి దగ్గర ఫ్లైఓవర్ ఎక్కి దిగంగానే వచ్చే ఊర్లోనే, చందిప్ప ఊర్లోనే టెంపుల్ ఉంటుంది. ఇంకా మేమైతే వచ్చేసినాం. ఈసారి అయితే అభిషేక ఫలం కూడా దక్కింది. ఇంకా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వర్షం. నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను కదా, ఖచ్చితంగా వర్షం నాకు శివయ్య ఇచ్చే బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను అని. ఎందుకన్నానంటే, నేను ఫస్ట్ టైం నా చింతల్లి నా కడుపులో ఉన్నప్పుడు నేను వచ్చాను. 9 months ప్రెగ్నెన్సీతో ఉన్నాను. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఫుల్ అంటే ఫుల్ వర్షం. అసలు అక్కడక్కడ గుంటలు ఉన్న దగ్గర ఫుల్ వాటర్ ఆగి ఆటో పోవడానికి కూడా ఇబ్బంది అయింది. అంత వర్షం పడింది. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది వెదరు, బయటికి వచ్చాకే వర్షం స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ టైం శివరాత్రి అప్పుడు కూడా ముసురు ఉండనే ఉన్నది. మార్నింగ్ టైంలో వచ్చిన ఆ రోజు కూడా బాగానే వర్షం ఉన్నది. అండ్ థర్డ్ టైం ఇప్పుడు వస్తే కూడా వర్షమే. ఇంక ఇప్పుడు ఒకటి చిత్రం ఏంటంటే, నేను కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా అంత ఈజీగా పగలదు. బట్ ఈసారి అయితే ఒక్కసారి ఇలా అనగానే పగిలింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నిసార్లు కొట్టినా పగలని కొబ్బరికాయ నాకు ఇప్పుడు ఒక్కసారికి పగిలిందంటే ఇంకా హ్యాపీయే కదా. ఇంకా ఫైనల్గా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ కూడా కొట్టేశాను. ఆ రాయి దగ్గర అయితే క్యూ ఉంది. వచ్చినప్పటి నుంచి క్యూనే ఉంది, ఇప్పటికీ క్యూనే ఉంది. ఇంకా ఇక్కడైతే చాలామంది వీటిలో దీపారాధన కూడా చేసుకుంటున్నారు. అలా చేస్తే కూడా చాలా మంచిదంట. చూద్దాం, నెక్స్ట్ టైం మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. బట్ ఇప్పటికైతే అట్లాంటి ఆలోచనలు ఏమో. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము అభిషేకం చేస్తాము. మాకు అదే పెద్ద బ్లెస్సింగ్ ఆయన నుంచి. ఇంకా నేనైతే రాయి మీద చేయి మళ్ళీ పెట్టి అసలు నాకు కోరికలు ఏమీ లేవు. నిజం చెప్పాలంటే అక్కడ కోరుకునేది కూడా ఏమీ లేదు. జస్ట్ అమ్మ కోసం నేను లైన్లో నుంచున్నాను, చేతులు పెట్టాను. ఒకటి అనుకున్నాను, నాకైతే రాయి కదిలింది. ఇంకా కొంతమంది కదులుతుంది, కొంతమంది కదలట్లేదు, అది నమ్మకం అంతే. ఇంకా మా అమ్మ పెడితే కూడా కదలలేదు. బట్ మా అమ్మ అయితే ఏ మాత్రం డిసప్పాయింట్ కాలేదు. ఎందుకంటే అది అయ్యేది ఉంటే అవుతుంది, కానిది ఉంటే కాదు, ఇలాంటివి పెద్దగా నమ్మను అన్నట్టే అన్నది. ఇంకా ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక రాయి దర్శనం కూడా అయిపోయింది. రిటర్న్ అయితే అయిపోయినాం. ఓకే గైస్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.